హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా యూజ్ చేస్తాం. ఇలాంటి వర్డ్స్ మనం రోజు ఒక్కసారైనా యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లీష్‌లో అంతే తేలిగ్గా, అంతే నేచురల్‌గా యూజ్ చేయాలంటే కొన్ని ఫ్రేజల్ వర్బ్స్‌ని మనం ఉపయోగించాలి. ఆ ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం కొన్ని ఈజీ ఎగ్జాంపుల్స్‌తో. సో, ఆ వర్డ్స్ ఏంటి? జనరల్‌గా యూజ్ చేస్తుంటారు కదా! గుద్దుకున్నాను నేను చూసుకోకుండా. లేకపోతే నాకు పలానా చోట ఆమె తగిలింది. అంటే గుద్దుకోవడమే కాదు యాక్సిడెంటల్‌గా ఎవరినైనా మనం కలిసామనుకోండి. అతను అక్కడ తారసపడ్డాడు. ఆమె అక్కడ నాకు ఎదురు పడ్డది. ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా! సో, ఇలాంటి వాటిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే గుద్దుకోవడాన్ని ఇంగ్లీష్‌లో మనం జనరల్‌గా హిట్ అన్న వర్డ్‌తో ఉపయోగిస్తుంటాం. కానీ ఇంకొంచెం మనం ముందుకెళ్ళి ఒక ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిద్దాం. అదేంటంటే బంప్ ఇంటూ. బంప్ ఇంటూ అంటే బంప్ ఇంటూ సమ్‌వన్ ఆర్ సంథింగ్. ఎవరినైనా కానీ, ఏ వస్తువునైనా కానీ చూసుకోకుండా గుద్దడం. దీన్ని మనం బంప్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్‌తో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి చీకట్లో నేను చైర్‌కి తగిలాను. లేదా చైర్‌కి గుద్దుకున్నా, లేదా గోడకు గుద్దుకున్నా అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? ఇన్ ద డార్క్‌నెస్ ఐ బంప్డ్ ఇంటూ ఎ చైర్. సో, బంప్డ్ చూడండి పాస్ట్ టెన్స్ అంటే గుద్దుకున్నాను అని చెప్పాలనుకోండి. బంప్డ్ ఇంటూ అనాలి. సో, ప్రెజెంట్ టెన్స్ అంటే బంప్ ఇంటూ. పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ 2 కూడా బంప్డ్ ఇంటూ, బంప్డ్ ఇంటూ. సో, ఇన్ ద డార్క్‌నెస్ ఐ బంప్డ్ ఇంటూ ఎ చైర్ లేదు ఇంటూ ఎ వాల్. అంటే ఏంటి ఇక్కడ నేను చూసుకోకుండా గుద్దుకున్నా అని అర్థం. ఆ రూమ్‌లో ప్లేస్ చాలా తక్కువగా ఉంది. ఒకరినొకరు గుద్దుకోకుండా వెళ్ళలేము. ఇలాంటి వాక్యాలు చెప్తుంటాం గదా! అలా చెప్పడానికి దేర్ వాస్ నో రూమ్. అంటే ఇక్కడ రూమ్ అంటే జాగా, స్థలం అని. స్థలం లేదు అక్కడ. దేర్ వాస్ నో రూమ్ టు మూవ్ కదలటానికి. వితౌట్ బంపింగ్. బంపింగ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. ఎవరినైనా దేన్నైనా గుద్దుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. బంపింగ్ ఇంటూ సమ్‌వన్ ఆర్ సంథింగ్. అంటే ఏంటి ఇరుగ్గా ఉంది అని అర్థం. సో, గుద్దుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది. సో, దేర్ వాస్ నో రూమ్ టు మూవ్ వితౌట్ బంపింగ్ ఇంటూ సమ్‌వన్ ఆర్ సంథింగ్. సో, ఇక్కడ ఏంటి గుద్దుకోవడం అని అర్థం. సో, ఇంకొక మీనింగ్ ఉంది బంప్ ఇంటూ అంటే అదేంటంటే ఎవరినైనా మనం అనుకోకుండా కలిసామనుకోండి అప్పుడు కూడా బంప్ ఇంటూ అతను అక్కడ నాకు తగిలాడు. ఆమె అక్కడ నాకు తారసపడింది. నిన్న మార్కెట్‌లో నేను నా ఓల్డ్ ఫ్రెండ్‌ని చూసాను. లేదా కలిసాను. అంటే అనుకోకుండా అని. సో, ఎలా చెప్పాలి యెస్టర్‌డే ఐ బంప్డ్ ఇంటూ మై ఓల్డ్ ఫ్రెండ్. లేదు వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే యెస్టర్‌డే నేను అనుకోకుండా కలిసాను. ఆమె నాకు అక్కడ తారసపడింది అని. సో, నేను ఈరోజు నేను ఈరోజు ఒక దూరపు చుట్టాన్ని అనుకోకుండా కలిసాను. లేదు పలానా వ్యక్తిని ఎగ్జాంపుల్‌కి ఐ బంప్డ్ ఇంటూ జాన్ దిస్ మార్నింగ్. అంటే చెప్తుంటాం కదా! అనుకోకుండా అతను అక్కడ నాకు తగిలాడు. నేను అనుకోలేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలిసాను అని చెప్పాలంటే అలాంటి సందర్భాల్లో బంప్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం ఉపయోగించొచ్చు. ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది. సేమ్ ఇదే మీనింగ్‌తో అదేంటంటే మనం ఇదివరకు క్లాసెస్‌లో కూడా చెప్పుకొని ఉన్నాం. రన్ ఇంటూ. రన్ ఇంటూ అన్నా, బంప్ ఇంటూ అన్నా ఒకటే సందర్భంలో ఉపయోగిస్తాం కానీ కొంచెం తేడా ఉంది.
అదేంటంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, బంప్ ఇంటూ అంటే తగలడం, గుద్దుకోవడం అని. ఇంకొంచెం గట్టిగా గుద్దుకుంటే, వైలెంట్ గా గుద్దుకుంటే ఫిజికలీ, అలాంటి సందర్భాల్లో రన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ కి ఐ బంప్డ్, ఐ ర్యాన్ ఇంటూ a టెలిఫోన్ పోల్. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే కొంచెం గట్టిగా, వైలెంట్ గా గట్టిగా గుద్దుకున్నా అని చెప్పేటప్పుడు రన్ ఇంటూ, లేదు జనరల్ గా గుద్దుకున్నా అని చెప్పేటప్పుడు ఏమంటాం, బంప్ ఇంటూ అనాలి. ఇంకొంచెం గట్టిగా బాగా నేను గుద్దుకున్నాను అని చెప్పాలంటే ఐ ర్యాన్ ఇంటూ అని చెప్పాలి. అంటే రన్ ఇంటూ అనేది ప్రెసెంట్ టెన్స్, దానికి పాస్ట్ టెన్స్ చెప్పాలంటే ర్యాన్ ఇంటూ అనాలి. సో దీనికి V3 ఏంటి, రన్ ర్యాన్ రన్ అన్నమాట, ఇలా. సో ఐ ర్యాన్ ఇంటూ ఆ టెలిఫోన్ పోల్ ఇన్ ద డార్క్నెస్, చీకట్లో, ఇలా చెప్పచ్చు. లేకపోతే ఈయన హరి, తొందరలో నేను గుద్దుకున్నా అని చెప్పాలంటే ఇక్కడ ర్యాన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ran into a young man carrying heavy luggage. సో అంటే గుద్దుకున్నాను అనే అర్థంతో ఏమంటామంటే ఇక్కడ ర్యాన్ ఇంటూ అంటున్నాం. సో ఇదే రన్ ఇంటూని ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. అదేంటంటే ఇదివరకు మనం చెప్పుకున్న బంప్ ఇంటూ అన్న దానికి బదులుగా దీన్ని కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇంకా కొన్ని అర్థాలకు, అంటే ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. నేను అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా అని చెప్పాలనుకున్నా, లేదా అనుకోకుండా మేము అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పాలన్నా మనం రన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ కి వి ర్యాన్ ఇంటూ బ్యాడ్ వెదర్ ఆన్ ద వే అని చెప్పచ్చు. అంటే దారిలో మేము, లేదు మనం ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్తున్నాం, ఆన్ ద వే బ్యాక్ హోమ్, ఇంటికి తిరిగి వచ్చే దారిలో వి ర్యాన్ ఇంటూ బ్యాడ్ వెదర్ అంటే ఇక్కడ ఏంటి, మేము అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పడానికి ర్యాన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఇలా కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం, జాగ్రత్త అప్పుల్లోకి నువ్వు జారుకుంటావు, అలాంటి పరిస్థితి వస్తుంది అని, అలా చెప్పడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ కి ఎలా అంటే బీ కేర్ఫుల్ నాట్ టు రన్ ఇంటూ డెట్స్. సో అప్పుల్లోకి కూరుకోగలవు, జాగ్రత్త అని చెప్పడానికి ఇక్కడ ఏంటి టు రన్ ఇంటూ అంటే ఇక్కడ ఏంటి నువ్వు అప్పుల్లోకి వెళ్ళిపోవచ్చు, అంటే అలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు అనే సందర్భంలో ఇక్కడ రన్ ఇంటూని ఉపయోగిస్తున్నా ఉంటా. సో అదే విధంగా ఎగ్జాంపుల్ కి ఆమె ఆదాయం 3 ఎక్కువైంది, లేదా ఆమె 6 డిజిట్ ఇన్కమ్ కి చేరుకుంది అని చెప్పాలంటే కూడా మనం చెప్పచ్చు హర్ ఇన్కమ్ ran into 6 digits. సో ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే ఆమె నంబర్ అక్కడికి చేరుకుంది అని చెప్పడానికి చెప్తున్నాం. సో మనం చెప్పుకున్నాం కదా రన్ ఇంటూ బంప్ ఇంటూ అని, వాటి బదులుగా ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించవచ్చు. అదేంటంటే ఎన్కౌంటర్. నేను అనుకోకుండా మా బాస్ ని కలిశాను షాప్ దగ్గర, I encountered my boss at a shop అని చెప్పచ్చు. లేదు గుద్దుకున్నాము అని చెప్పడానికి collide అన్న వర్డ్ ని కూడా ఉపయోగించవచ్చు, collide. సో హిస్ కార్, అతని కారు చెట్టుకు గుద్దుకుంది, లేదా వేరే టాక్సీ గుద్దుకుంది అని చెప్పాలంటే హిస్ కార్ collided with a taxi అంటే గుద్దుకుంది అనే అర్థం అనమాట. సో collide అన్న వర్డ్ ని కూడా ఉపయోగించవచ్చు. అంటే ఫిజికలీ మనకు గుద్దుకోవడం అన్న మీనింగ్ తో చెప్పేటప్పుడు ఈ collide అన్న వర్డ్ ని కూడా ఉపయోగించవచ్చు. అదే అతను అక్కడ నాకు కలిశాడు అనుకోకుండా అని చెప్పాలంటే ఎన్కౌంటర్ అన్న వర్డ్ ని కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. అంటే అనుకోకుండా ఎదురవ్వడం, అనుకోకుండా ఒక వ్యక్తిని కానీ కొన్ని పరిస్థితుల్ని కానీ ఎదుర్కోవడం అనమాట. అలాంటి సందర్భాల్లో మనం ఈ ఎన్కౌంటర్ అన్న వర్డ్ ని కూడా ఉపయోగించవచ్చు. సో అతను
చాలా కష్టాల్లో అంటే అతను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి. హీ హ్యాడ్ టు రన్ ఇంటూ మెనీ obstacles. He had to run into many obstacles. అంటే అతను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది అన్నమాట. అలాంటి సందర్భాల్లో మనం ఈ రన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాము. సో మీరు కూడా రన్ ఇంటూ, బంప్ ఇంటూ, ఇంకా మనం ఎన్ని చెప్పుకున్నాం, చాలా వర్డ్స్ చెప్పుకున్నాం. సో బంప్ ఇంటూ అంటే గుద్దుకోవడం అనే మీనింగ్ తో ఉపయోగిస్తాం, అలాగే అనుకోకుండా కలవడం అనే మీనింగ్ తో కూడా ఉపయోగిస్తాం, అలాగే రన్ ఇంటూ అన్నా కూడా సేమ్ అలానే ఉపయోగిస్తాం. కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే రన్ ఇంటూని ఇంకా వేరే సందర్భాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటంటే నేను గుద్దుకున్నా సడన్ గా, అంటే ఫిజికలీ ఎక్కువ వైలెంట్ గా గుద్దుకున్నా అని చెప్పేటప్పుడు బంప్ ఇంటూ కన్నా రన్ ఇంటూ అనేది ప్రిఫర్డ్ అన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించి కొన్ని ఓన్ సెంటెన్సెస్ ని రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.